ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్పల్లిలో ఆ భూముల్లో ఇల్లు కోల్పోయినటువంటి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇల్లు కోల్పోయిన 412 మందికి ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా కూడా ఇళ్ల పట్టాలను అందజేశారు. లబ్ధిదారులకు ఇల్లు కోల్పోయినటువంటి చోటే సకల సౌకర్యాలతో ఇళ్లను నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్న లబ్ధిదారుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం పట్టణం వెలుగుమట్ల భూదాన్ భూములు గత నెల 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట 4 జిల్లాల పోలీసులు అంటే సూర్యాపేట జిల్లా, మహబూబాబాద్ జిల్లా పోలీసులతో సహా ఏకంగా ఒక్కసారిగా బుల్డోజర్లతో సహా వచ్చి అక్కడ భూదాన్ భూములు నిర్మించుకున్న 700 మంది ఇళ్లను పూర్తిగా కూల్చివేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఆ బాధితుల నిరాకారాలు, రోదనలు కూడా మిన్నంటాయి. దీనికి సంబంధించి సందర్భంగా ఆ రోజు నుంచి కూడా 24వ తేదీ నుంచి కూడా నిన్నటి వరకు కూడా ప్రభుత్వం సంబంధించి స్పందించట్లేదంటూ మాత్రానికి వాళ్ళందరూ శాపనార్థాలు పెట్టిన పరిస్థితి. మరో ప్రతిపక్ష పార్టీలు కూడా ఓ పక్క ఆ రోడ్డుకి వాళ్ళ పక్కన బాధితుల పక్షాన నిలబడ్డాయి. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు అన్ని కూడా, బీజేపీ, ఈ కొన్ని రకాల పార్టీ, అన్ని రకాల పార్టీలు కూడా ఒక పక్క గోలలు చేసిన, రాధాంతం కూడా చేసినాయి. దాంతో పాటు ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఎట్టకేలకు మాత్రానికి అక్కడ ఉన్న కేవలం కొంతమంది పేదల సంఘం ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టారు అనే సంగతి, వాళ్ళ దగ్గర నుంచి. కాకపోతే వాళ్ళందరినీ కొల్లగొట్టిన తర్వాత కూడా అక్కడి నుంచి కూల్చివేసే విధానంలో తప్పు ఉందని ఒకప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్న చేసినప్పుడు అంతమంది కూడా ఎటకెలకి ఈ రోజు మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 311 మందికి ఇళ్ల స్థలాలతో పాటుగా వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇచ్చి సంతృప్తి చెందడంతో ఒక్కసారిగా పేదలంతా సంతోషంగా. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఈ రోజు? మీకు ఆ రోజు కూలగొట్టినప్పుడు ఎట్లా ఉంది, ఈ రోజు ఎలా అనిపించింది, ఏమనిపించింది? మా అమ్మోయి అసలు ఎవరికి ప్రైవేట్ జాబ్ చేస్తే ఒక గంట ఆలస్యం అయితే మమ్మల్ని వెనక్కి పంపిస్తారేమోననే భయం ఉందన్నమాట. ఎందుకంటే ఆ గొంగడ పురుగులు అట్లా చేసినాయి మమ్మల్ని. ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినట్టుంది. మా సొంత ఇళ్లలో మేము నివసించుతామేగా, మేమంతా హాయిగా ఉంటాం. ఒక్క మాట అంటున్నా, తుమ్మల నాగేశ్వరరావు గారికి వినియోగించి ఒక్కటి ఆలోచన పెట్టుకోమనండి. నేను ఆయన గారి దగ్గరకు కూడా పోతా. శైలేజ అనే అమ్మాయికి అక్కడే ఇల్లు, వాళ్ళ మామ అత్తగారు చచ్చిపోతే పోయింది. కాకపోతే ఆ అమ్మాయి భర్తకి కళ్ళు లేవు. ఆ అమ్మాయికి కూడా ఇల్లు శాంక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నా. నేను తీసుకొని పోతా తుమ్మల నాగేశ్వరరావు గారి కాడికి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది? ఆ రోజు కూలగొట్టినప్పుడు ఎట్లా ఉంది, ఆ తర్వాత ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏం జరుగుతుంది మీకు? అసలు నాకు అర్థం కాదు. ఆ రోజు మిమ్మల్ని మీకు ఎంత ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. ఈ రోజు మీకు 2 పట్టాలు, ఇంద్రమ్మ ఇంటి ప్లాట్ 75 గజాలు, మరో పక్క ఇంద్రమ్మ కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. ఇన్ని రోజులు కష్టం ఇవాళ ఫలించిందండి. ఇవాళకి 16 రోజులు మా ఇల్లు కూలగొట్టి అవి ఏడ్చిన ఇవాళ కష్టం ఫలించిందండి. అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఆ రోజు మీ ఇండ్ల మీదకి ఏకంగా బుల్డోజర్లు, అందరు ఆఫీసర్లు వచ్చి మీ సామాన్లన్నీ బయటపడేశారు, కూలగొట్టారు. ఆ రోజు ఏడ్చుకుంటూ ఆకారాలతో, మరి ఈ రోజు సంతోషం అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది అసలు? అనిపిస్తుంది సార్. ఎన్నాళ్ళున్నా మాకు ఆ చీకటి బతుకులు పోయి ఎలుతూరు బతుకులు వచ్చినాయి సార్. ఆ 9 ఏళ్ల నుంచి మేము చాలా కష్టాలు పడ్డాం. కరెంట్ లేకపోయినా దీపాలు పెట్టుకొని, లైట్లు వెలిగించుకొని ఉండి, పాములు, పురుగు పూసి అన్ని ఇబ్బందులు పడ్డాం. రోడ్లు లేవు. ఇప్పుడు అన్ని ఇస్తా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. సార్, మరో బాధితురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అమ్మ చెప్పండి అమ్మా, చంటి బిడ్డతో ఉన్నారు మీరు. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డారు, ఈ రోజు పరిస్థితి ఏంది, ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఈ రోజు ఈ పట్టా ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, భర్తీ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఇది ఇవ్వకపోయి ఉంటే మేము అనాథలు అయిపోయే వాళ్ళమే. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. 2 వారాల నుంచి ఒకటే ఇబ్బంది పడుతున్నాం. అక్కడ కూడా కరెంటు, నీళ్లు, ఏ ఫెసిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఒక పరిష్కారం అనేది దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఆ రోజు మీ ఇళ్ళకి ఇప్పుడు మీరు అక్కడ పేదల సంఘం ఆధ్వర్యంలో వేసుకున్నారు, అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు. రాత్రి అయితే చీకటి, ఒకళ్ళ కనపడాలని మంత్రులు కూడా చెప్తున్నారు. ఈ రోజు 15 రోజులు మీరు అక్కడ మీకు ఆశ్రయం కూడా కల్పించారు అంబేద్కర్ భవన్ లో. ఈ రోజు మీకు పట్టాలు ఇచ్చారు, పట్టాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కూడా శాంక్షన్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అప్పుడు చీకట్లో ఉన్నట్టుకుంది, ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే ఖమ్మం పట్టణంలో భూదాన భూముల్లో సుమారు 31 ఎకరాలు అంటూ మాత్రానికి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ కూడా చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ కూడా 31 ఎకరం 7 గుంటలే మాత్రం ఉంది. అక్కడ 60 ఎకరాలు పైచిలుకు 62 ఎకరాలు అని చెప్తూ కొన్ని ప్రసార సాధనాల్లో కూడా విస్తృత ప్రచారం చేశారు. పొలిటికల్ పార్టీలు కూడా విచిత్ర ప్రచారాలు కూడా చేశారు. కానీ మాత్రం వాటన్నింటి తోసిపిస్తూ 15 రోజుల తర్వాత అంటే గత నెల 24వ తారీఖున బుల్డోజర్ తో కూల్చివేశారు. ఆ తర్వాత ఈ రోజు మాత్రానికి వీళ్ళందరికీ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో భూదాన భూముల్లో 8 ఏళ్లుగా నివాసం ఉన్న వాళ్ళందరికీ మాత్రానికి 311 మందికి అక్కడే భూదాన్ భూముల్లోనే వెలుగుమట్లలోనే ఇల్లు కట్టించి ఒక్కొక్కరికి 75 గజాల ప్లాట్ స్థలం ఇంటి స్థలంతో పాటుగా ఇంటి స్థలంతో పట్టా ఇచ్చారు. ఆ తర్వాత పట్టాకుతో పాటుగా దీనికి ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇంటికి కూడా 5 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఇచ్చారు. మరోపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ మోడల్ కాలనీ తయారు చేస్తాం, రోడ్లు వసతులు విద్యుత్ శక్తి దాంతో పాటుగా మోడల్ ఒక స్కూల్ ను కూడా ఏర్పాటు చేస్తాం, మరోపక్క షాపింగ్ కాంప్లెక్స్ దాంతో పాటుగా కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించిస్తాం అని చెప్పి ఒక పక్క వీళ్ళు మంత్రులు డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. వీరంతా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం ఆర్తనాదాలు పెట్టుకుంటూ ఇదే సమయంలో వాళ్ళంతా ఆ గుట్టను దిగిన వాళ్ళు అంతా రేపు పొద్దున్నే వాళ్ళంతా అక్కడి నుంచి మాత్రానికి అక్కడికి వెళ్లి తమ ఇళ్లలో మాత్రానికి ఇల్లు నిర్మించుకోవాలి. నవంబర్ 9వ తేదీ మాత్రానికి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాత్రం గృహప్రవేశాలు కూడా చేస్తామంటూ మంత్రులు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం నుంచి.